బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ ది మైండ్ అనే బుక్ని మనం నేర్చుకుంటున్నాం మాస్టర్స్. ఈ జ్ఞానాన్ని చక్కగా ఆచరణలో పెట్టడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేద్దాం. ఓకే, నేనే ద్వారమును, నేనే మార్గమును, నేనే సత్యమును, మరి నేనే నిత్య శాశ్వతమైన సచ్చితానంద స్వరూపాన్ని జీసస్ క్రైస్ట్ ప్రబోధించినది ఈ అంతరంగ ప్రపంచం గురించే. అయితే ఆ మార్గమును, ద్వారాన్ని, సత్యమును, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని పొందేందుకు గల సాధన ప్రక్రియ ఏదైనా ఉందా? ఏ విధంగా ఈ అంతర్ప్రపంచంలోని అపరిమితమైన ఆ శక్తి సామర్థ్యాలను మన యొక్క దైనందిన జీవితంలోకి ప్రకటితం చేసుకోవాలి? వీటన్నిటికీ సరి అయిన సాధన ప్రక్రియ ఒక్కటే, అదే యోగ సాధన. తస్మాత్ యోగి భవ, అందుకే నీవు యోగివికా. నేను అంటే అంతరంగ ప్రపంచం ఎప్పటికీ ఎల్లప్పటికీ తెరిచి ఉంచిన ద్వారమును, దానిని ఎవ్వరూ మూసి ఉంచలేరు. యోగ సాధన అనే ప్రక్రియ ద్వారా అంతరంగ ప్రపంచంలోకి ప్రవేశించటం ఎప్పటికీ అందరికీ కూడా సులభ సాధ్యమే. ఇది చాలా సరళమైన ప్రక్రియ. నీలోకి నీవు ప్రయాణం చెయ్యి. అందుకు ధ్యాన సాధనను ఆశ్రయించు, స్వాధ్యాయంను ఆశ్రయించు, సజ్జన సాంగత్యం చెయ్యి. యోగ సాధన = ధ్యానం ప్లస్ సజ్జన సాంగత్యం ప్లస్ స్వాధ్యాయము. ఓకే, దేవుడి రాజ్యం మీలోనే ఇమిడి ఉంది. మొదటిగా దేవుడి రాజ్యం కోసం, దివ్య ధర్మం కోసం మీ అంతరంగంలో వెతకండి. తక్కినవన్నీ వాటంతట అవే మీ జీవితంలోకి సమకూరుతాయి. మీ అంతరంగ ప్రపంచంలోకి ప్రయాణించండి. మీరు మీ జీవితంలో ఏది కావాలో, ఏ ధర్మాలు కావాలో, ఏ గుణాలు అలవర్చుకోవాలో, ఏ దక్షతలు కావాలో వాటన్నింటినీ మీ దైనందిన జీవితంలోకి ప్రవేశపెట్టి ఆనందమయమైన జీవితాన్ని పొందడానికి మీ లోపలికి మీరు ప్రయాణించండి. యోగ సాధనను ఆశ్రయించండి. కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారా మన లోపలికి, మన అంతరంగంలోకి మనం వెళ్ళవచ్చు. ఆధ్యాత్మిక గురువులు, మత ప్రబోధనలు మరెవరు కూడా మన వాస్తవాలను సృష్టించలేరు మాస్టర్స్. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. వేరెవ్వరు మీ జీవితాలను ఉద్ధరించలేరు. అలా ఎవరైనా ఇంకొకరి జీవితాలను ఉద్ధరించేటట్లు ఉంటే ఈ పాటికి ఈ భూమి మీద దుఃఖం అనేది మటుమాయమై ఉండేది. అంతర్ప్రయాణాన్ని ఆశ్రయించమని, అంతర్శక్తికి శరణాగతి చెందండని శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్తు, జరాత్రుష్టుడు, మహావతార్ బాబాజీ, వేదవ్యాసుడు, మరెందరో యోగి యోధులు ప్రబోధిస్తూ ఉన్నారన్నమాట. వారు ప్రవచించిన మహాపరిసత్యాలను, ఉత్కృష్టమైన మార్గాలను మనం సాధన చేసినట్లయితే ఈ మానవ జాతి ఆనందమయమైన జీవిత మాధుర్యాలను పొందగలదు. ఈ భూమి మీద ఇంత దరిద్రం, అశాంతి, రోగం, భయాందోళనలు ఉండడానికి కారణం మానవులకు ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్లనే. యోగ సాధన అనేది ఈ భూమి మీద మానవ జాతికి అత్యంత ఆవశ్యకం. కేవలము సుభాషితాల వలన, హితవాక్యాల వలన, ఉపన్యాసాల వలన లేదా ప్రోత్సాహం వలన మనిషిలో మార్పు సంభవించి ఉంటే సమాజం ఇప్పటికే ఎంతో ఉన్నతంగా ఉండేది కదా. మరి ఈ భూమి మీద దివిని ఇప్పటికే ఈ మానవ జాతి పొంది ఉండేది కదా. మరి మనిషి యొక్క చైతన్య శక్తి నిరంతరము పరిణామం చెందుతున్నప్పుడు మాత్రమే మనోశక్తి విస్తరింపబడుతూ ఉంటుందన్నమాట. మనోశక్తి విస్తరణ వలన ఆధ్యాత్మిక రహస్యాలు మనకి బోధపడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక శాస్త్రం ఎంతగా ప్రబలంగా ఉంటే అంతగా ఆనందకరమైన జీవిత అనుభవాలను పొందుతామన్నమాట. అనుభవాల ద్వారా జ్ఞాన విస్తరణను గావించుకుంటూ ఉంటాం.
మనలోని చైతన్య శక్తి ఎంత విస్తారంగా పరిణామం చెంది ఉంటుందో దానికి అనులోమానుపాతంలో మనకు ఉన్నతమైన గుణములు అలవడుతాయి. బుద్ధి వికాసం వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. పరమాణువులోని ఎలక్ట్రాను నిరంతరము కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తున్న మాదిరిగా గ్రహాలు, ఉపగ్రహాల వ్యవస్థ సూర్యుని చుట్టూ నిరంతరము పరిభ్రమిస్తున్న మాదిరిగా, నిరంతరము ప్రవహించే నది మాదిరిగా, నిరంతరము పరిణామం చెందుతున్న ప్రకృతి మాదిరిగా మనము నిరంతరము పరిణామం చెందుతూ ఉండవలసిందే. ఆత్మజ్ఞానం యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకుందాం. మీకు సత్యం ఆత్మజ్ఞానం తెలిసినట్లయితే అది మిమ్ములను విముక్తుడిని చేస్తుంది. అంతే కదా, మనకు సత్యం తెలిసినట్లయితే అది మనలను విముక్తుడిని చేస్తుందన్నమాట. ఈ దుఃఖావేదనలు అనేవి అహంకారం వలన సృష్టింపబడుతున్నాయి. జీవిత ప్రవాహాన్ని నిరోధించడం వల్ల ఈ దుఃఖం అంటే వేదన, బాధ సంక్రమిస్తుందన్నమాట. జీవితం ప్రవాహంలో సాగిపోవాలి. జనావళి యొక్క జీవితాలలో ప్రవేశించే ఈ చెడు జీవితానుభవాలు ఎరుకత లేనప్పుడు కలిగే సంకల్పాల వలన సంభవిస్తూ ఉంటాయన్నమాట. ఈ సమస్యలను, దుఃఖాలను, బాధలను చెడుగా చెప్పబడేవి ఎవరికి వారు వారి అహంకారం వలన, ఆత్మజ్ఞానం లేకపోవడం వలన సృష్టించుకుంటున్నవి అన్నమాట. జీవితాన్ని నిరోధించటం, ఇతరులపై తనపై నియంత్రణను ప్రదర్శించడం, అత్యాశ కలిగి ఉండటం, మూర్ఖంగా సమర్థించుకోవడం, ఎదురుదాడి చేయడం ఇలాంటి గుణాలు అహంకారం వల్ల కలుగుతాయన్నమాట. మన జీవితంలో సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. అహంకారం అనేది మన జీవితంలో ఒక అతిపెద్ద సమస్య అన్నమాట. అహంకారం అనేది చాలా పరిమితులను కలిగి ఉంటుందన్నమాట. ఈ అహంకారం వలన అంతరంగంలోని అపారమైన ఇంటెలిజెన్స్ను, అపరిమితమైన శక్తి సామర్థ్యములను ఆకళింపు చేసుకోలేకపోతున్నాము, సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అన్నమాట. ఎరుకతలేమి వలన ఈ అహంకారం జనిస్తూ ఉంటుంది. ఆత్మజ్ఞానం అనేది తక్కువగా ఉంటున్నప్పుడు అహంకారం అనేది ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటుందంట. ఏకత్వ భావన, కరుణ, దయ, క్షమాగుణం, ప్రేమ, శాంతి వంటి ఉదాత్త గుణములు అహంకారం ఉన్న చోట కనిపించవు. చూడండి, ఉదాత్తమైన గుణాలు ఉండాలంటే ముందు అర్జెంటుగా అహంకారాన్ని వదిలేయాలన్నమాట. ఉదాత్తమైన గుణములు లేనప్పుడు జీవితంలో ఆనందకరమైన జీవితానుభవాలను, సంతృప్తికరమైన విజయాలను అందుకోలేము. పేదరికాన్ని అనుభవిస్తే తప్ప సత్యం తెలుసుకోలేరు అనేది ఒక దురభిప్రాయము. అలాగే దుఃఖం, బాధ అనేవి ఆత్మకు మంచివి, మరి వాటి ద్వారా ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటాము అనేది కూడా ఒక దురభిప్రాయమే. మీ బలహీనతలు మరి సామర్థ్యాలు ఏమిటో అన్నీ బేరేజీ వేసుకుని ఆయా భౌతిక సంఘటనలను, కొన్ని లక్ష్యాలు, ఉద్దేశాలు నెరవేర్చడం కోసం ఎంతో ముందుగానే వాటిని ఎంచుకోవడం సంభవిస్తుందన్నమాట. బాధ ఉంటేనే సత్యం తెలుస్తుంది. బాధ మరి దుఃఖం ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని పొందుతాము అనేవి దురభిప్రాయాలన్నమాట. అవి చైతన్య పరిణామంలో భాగంగా కొన్ని నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం వాటిని ఎంచుకుని ఉండవచ్చు, అంతే తప్ప వాటిని ఎవరు మనపై రుద్దడం లేదు. ఆధ్యాత్మిక అజ్ఞానమే మన దుఃఖానికి కారణము, బాధకు కారణము. అధైర్యం, భయాందోళనలు, ఆతృత, దుఃఖం, దైన్య పరిస్థితులు మొదలైన నిరాశాజనకమైన పరిస్థితులు ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వలన కలుగుతాయన్నమాట. యోగియోద్ధుడు ఎప్పటికీ అధైర్యపడడు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, సమస్యలను యోద్ధుడు స్వీకరించి వాటి ద్వారా పాజిటివ్గా ఆనందకరమైన జీవితానుభవాలను సృష్టించుకుంటూ ఉంటారన్నమాట. మనిషి యొక్క అంతరంగ ప్రపంచం అనేది ఒక మహాసముద్రం అయితే అతని వర్తమాన ప్రాపంచిక జీవితం ఒకానొక చిన్న అల అన్నమాట, ఒకానొక చిన్ని అలజడి. ఈ అంతరంగ ప్రపంచమే దైవ సామ్రాజ్యము. ఈ అంతరంగ ప్రపంచమే బ్రహ్మ పదార్థము. ఈ అంతరంగ ప్రపంచమే నిత్య శాశ్వతమైన సచ్చిదానంద స్వరూపము. ఈ అంతరంగ ప్రపంచమే నిత్య శాశ్వతమైన జ్యోతి స్వరూపము. ఈ అంతరంగ ప్రపంచమే ఆత్మ. ఆధ్యాత్మిక శాస్త్రం పరమ స్వేచ్ఛను, విముక్తిని ప్రసాదించగలదు. పర్యవసానంగా ఆనందం, బ్రహ్మానందం సంప్రాప్తి ఉంటాయన్నమాట. ఆధ్యాత్మిక సాధన అనేది ఒక నదీ ప్రవాహం వలె చాలా సహజమైనదన్నమాట.
ప్రయాసతో కూడుకున్నది కాదు. ఇది ఒక సహజమైన ప్రక్రియ. ఇది ఒక అప్రయత్నపూర్వకమైన ప్రక్రియ అన్నమాట. సహజత్వానికి దూరంగా జరిగినప్పుడే దుఃఖం, బాధ, భయాందోళనలు, దైన్య పరిస్థితులు, కష్టాలు, దారిద్ర్యం మొదలగునవి జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ చైతన్య శక్తి యొక్క ఇంజనీరింగ్ ఏం చేస్తుంది? శుద్ధ చైతన్య పదార్థం అన్నది సర్వత్ర వ్యాపించి ఉంది కదా, సర్వకాల సర్వావస్థలలో ఉనికిని కలిగినటువంటిది అనమాట. ఇదే అది అయినటువంటిది. దైవం, దైవత్వం, బ్రహ్మ, మహామూల చైతన్యం అని ఏ పేరుతో పిలుచుకున్నా సరే దాని యొక్క మూల స్వరూపం మహాశక్తివంతమైన, ఘనమైన, అనంతమైన శక్తి సామర్థ్యాలు గల ఆ చైతన్య పదార్థమే. ఆ చైతన్య పదార్థమే ఈ జగత్తులోని సకల చరాచర సృష్టికి మూలాధారం. ఆ చైతన్య పదార్థం నుండి గుప్తంగా ఉన్న శక్తి సృష్టిగా అవతరిస్తూ ఉంటుందన్నమాట. ఆ శక్తియే పదార్థంగా, వస్తువులుగా, భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందుతూ ఉంటుందన్నమాట. ఒక లక్ష్యంని ఎంచుకుని ఊహాశక్తి ద్వారా దాన్ని సబ్కాన్షియస్ మైండ్కు అంటే అంతరంగ ప్రపంచం నాకు తెలియచేసినప్పుడు ఆ శుద్ధ చైతన్యమే విజయస్కాంత తరంగాలుగా రూపాంతరం చెంది ఆ తర్వాత మెదడులో ఉత్పత్తి అయిన జీవరసాయనాలతో సంయోగం చెంది జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందిస్తుందన్నమాట. దీనిని చైతన్య శక్తి ఇంజనీరింగ్ అని అంటారనమాట. చైతన్య శక్తిని లక్ష్యం ద్వారా జీవిత సంఘటనలుగా ప్రకటితం వాస్తవ రూపం చేయడమే చైతన్య శక్తి ఇంజనీరింగ్ అనమాట. ఈ విద్యనే రహస్య విద్యగా భ్రమపడి ఈ మానవ జాతి సద్వినియోగపరచుకోలేకపోయింది. ఈ విద్య చాలా సులభమైనది, చాలా సరళమైనది, ప్రతి మానవుడు ఆచరించతగ్గది. కేవలం హాయిగా కూర్చుని 2 కళ్ళు మూసుకొని ఊహాశక్తితో తను ఇప్పటికే ఎంచుకున్న లక్ష్యం ఈ వర్తమానంలో నెరవేరినట్లుగా కలలు కనడమే. ఇదే కాన్షియస్ ఇంజనీరింగ్ అన్నమాట. శుద్ధ చైతన్య శక్తిని ఆలోచన రహిత స్థితిలో మాత్రమే అనుభూతి చెందగలము. ఈ శుద్ధ చైతన్య శక్తిని అనుభూతి చెందగల ఏకైక మార్గం ధ్యానం, మెడిటేషన్ మాట. యోగ సాధన ద్వారా మన అంతరంగంలోని చైతన్య శక్తిని మరింతగా 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 పరిణామం చెందించుకుంటూ ఉంటామన్నమాట. మనం ఎంతెంతగా చైతన్య పరిణామం చెందుతుంటామో అంతంతగా మనలోని గుణాలు ఉన్నతోన్నతంగా రూపాంతరం చెందుతూ ఉంటాయన్నమాట. మానవ గుణముల నుండి దివ్య గుణముల వైపు చైతన్య పరిణామం చెందుతూ ఉంటాం అన్నమాట. అంటే మానవత్వం నుండి మాధవత్వంలోకి వెళ్తాము. మనం ఉన్నత గుణాలను అలవరుచుకున్నప్పుడు ఉన్నతోన్నతమైన లక్ష్యం ఎంచుకోగల సమర్థత మనకు కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ మూడు తలాల భౌతిక తలంలో జీవితానుభవాలుగా రూపాంతరం చెంది ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందటానికి మీలోని శుద్ధ చైతన్య శక్తి ప్రకంపనలు చేస్తూ ఎదురు చూస్తుంది. ప్రకంపనలు అలా ఎదురు చూస్తూ ఉన్నదన్నమాట. భౌతికానుభవాలుగా రూపాంతరం చెందడానికి వాంఛతో ఈ దివ్య శక్తి ప్రకంపనలు మీలో చేస్తున్నది. ఆ ప్రకంపనలను మీరు అడ్డుకున్నట్లయితే మిమ్మలను అసక్తులను చేసి హతమారుస్తుంది. మానవుడు అకర్ముడుగా ఉండలేడు, కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. వారి వారి గుణాలను అనుగుణంగా కర్మలు మంచివో చెడ్డవో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఉన్నత గుణాల మూలంగా ప్రయత్నపూర్వకంగా మంచి కర్మలను ఎంచుకోవడం ద్వారా ఆనందకరమైన జీవిత అనుభవాలను పొందుతాము. తత్ఫలితంగా ఆధ్యాత్మిక వికాసంను వేగవంతం చేసుకుంటామన్నమాట. ఈ అభ్యాసం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం మాస్టర్స్. ఈ అభ్యాసం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రకంపన సిద్ధాంతమును ప్రయోగాత్మకంగా అమలు చేయడం అన్నమాట. ఈ విశ్వంలోని ప్రతి వస్తువు, ప్రతి విషయము అది దృశ్య రూపంగానో లేక అదృశ్య రూపంలో ఉన్నా సరే చైతన్య శక్తిని అంటే శుద్ధ శక్తిని ప్లస్ కాంతిని కలిగి ఉంటుందన్నమాట. ఆ వస్తువు యొక్క చైతన్య శక్తి ఒక నిర్దిష్ట పౌనఃపుణ్యంతో ప్రకంపిస్తూ ఉంటుందన్నమాట.
దీనిని ప్రకంపన సిద్ధాంతం అంటాం అన్నమాట. మన మనోక్షేత్రంలో ఊహాశక్తితో కలలు కన్న వస్తువుల యొక్క ప్రకంపనలు ఈ భౌతిక తలంలోని వాస్తవంగా వస్తువు యొక్క ప్రకంపనలు అన్నమాట. తర్వాత రెండో పాయింట్, మన ఆలోచనలు, భావనలు, భావోద్వేగాలు, మన లక్ష్యాలు, మన వాంఛలు ఒక్కొక్క రీతిలో ప్రకంపనాలను కలిగి ఉంటాయన్నమాట. ప్రతి విషయం ఒక ప్రకంపన స్థాయిలో ఒక నిర్దిష్ట పుణ్యమును కలిగి ఉంటుందన్నమాట. మన ఊహాశక్తితో ఒక కొత్త ఇల్లును కలిగి ఉన్నట్లు, ఆ ఇంట్లో జీవితానుభవాలను పొందుతున్నట్లు, కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఆ ఇంట్లో ఆనందంగా ఒక ఉత్సవంను జరుపుకుంటున్నట్లు వివిధ రకాలుగా కలలు కనాలన్నమాట. అలా చక్కగా ఆసనంలో కూర్చొని 2 కళ్ళు మూసుకుని దీర్ఘమైన శ్వాసలను చాలా నెమ్మదిగా తీసుకుంటూ వదలాలి. 2 లేక 3 నిమిషాలు శ్వాసను గమనించి ఆ తర్వాత రెండవ పాయింట్లో చెప్పిన విధంగా ఒక లక్ష్యం ఎంచుకొని చిత్రీకరణ చేయాలన్నమాట. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్తో కలలు కనాలి. ఈ అభ్యాసాన్ని 10-15 నిమిషాలు సాధన చేయాలన్నమాట. మన మనోక్షేత్రంలో ఊహాశక్తి ద్వారా ఎంత ఎక్కువగా ప్రకంపనలను కలుగజేయగలరో అంతే వేగంగా ఆ లక్ష్యం సంకల్పంను ఈ భౌతిక తలంలో చెందిస్తామన్నమాట, వాస్తవ రూపం చెందిస్తాం. ఈ ప్రకంపనలు చాలా ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్తో ఆ సంఘటన నిజంగా సంభవించినట్లయితే ఎలా ఉంటుందో అలా కలలు కనాలన్నమాట. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లో ప్రకంపనలకు అనుగుణంగా బాహ్య జీవితంలో కూడా ఆ లక్ష్యం సంకల్పం సృష్టించబడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ ప్రకంపనలను ఎలా పెంచాలి అని ఒక ప్రశ్న వస్తుంది కదా మనకి. పాజిటివ్ ఎమోషన్స్ను కలిగి ఉండడం, ఆనందం, సంతోషం, క్షమాగుణం, కృతజ్ఞతాభావం, కరుణ, దాతృత్వం, ప్రేమ, ఆప్యాయత, బలమైన నమ్మకమును కలిగి ఉండడం మొదలైనవి ఎమోషన్స్తో ప్రకంపనాల స్థాయిని ఎక్కువగా మనం పెంచుకోవచ్చు అన్నమాట. మీరు ఏదైతే వాంఛిస్తున్నారో దానిని ఇతరులకు కూడా ఇవ్వండి. మన అంతరంగంలో దానిని చిత్రీకరణ రూపంలో ఇస్తున్నట్లుగా కలలు కనాలన్నమాట. దీనిని దాదాపు నిజమే అనిపించేంతగా మనం కలలు కనాలన్నమాట. మరి ఈ అభ్యాసంలో ఈ విధంగా సాధన చేయాలి. మీ జీవితంలో ప్రేమ అనేది లేదా అయితే మన ఊహాశక్తితో కలలు కంటూ అపారమైన ప్రేమను, ఆప్యాయతను మన యొక్క భర్త, భార్య లేదా కుటుంబ సభ్యులకు పంచుతున్నట్లుగా కలలు కనాలి. మనం ఎంత ప్రేమను పంచినా ఇంకా ప్రేమను పంచే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయన్నమాట. మనం ప్రేమను ఊహాశక్తి ద్వారా పంచుతున్నాము, గౌరవం పంచుతున్నాము. మనం పంచిన ప్రేమ ఖచ్చితంగా అనేక రెట్లుగా వచ్చి తిరిగి అనేక రెట్లుగా వస్తుంది అన్నమాట మనకి. మన దగ్గర సరిపడా డబ్బు, అవసరమైన వస్తువులు కొనుక్కోలేకపోతున్నామా, ఊహాశక్తితో మనం వాంఛించినట్లయితే కొనుక్కుంటాం అనమాట. ఎంత కావాలంటే ఎంత. ఎవరైనా ఆటంకాలు కలిగిస్తారా లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఇలాగ మనో నక్షత్రాలు మన ఇష్టం వచ్చినట్టు మనం కలలు కనొచ్చు. ఏదైతే కలలు కంటున్నామో అవి నెరవేరుతాయి అన్నమాట. మనకు గౌరవ మర్యాదలు కావాలా, ముందుగా మనం గౌరవ మర్యాదలు ఇవ్వడం చేయాలన్నమాట. మనకు మంచి ఇల్లు కావాలా, ఖచ్చితంగా స్పష్టమైన నిర్ణయించుకుని ఊహాశక్తిని ఉపయోగించి కలలు కనాలి. మనం సొంత కారులో ప్రతిరోజు ప్రయాణిస్తుండాలని, అలా అయితే ఎలాంటి కారు కావాలో చాలా స్పష్టంగా ఖచ్చితంగా నిర్ధారించుకుని అందులో ప్రయాణం చేస్తున్నట్లుగా మనం కలలు కనాలన్నమాట. మనం ఉదాహరణకు ఈ ఊహాశక్తితో ఒక కప్పు కాఫీ యొక్క శక్తి ప్రకంపనలను మన అంతరంగ ప్రపంచంలో లేక సబ్ కాన్షియస్ మైండ్లో సృష్టించగలిగినట్లయితే బాహ్య ప్రాపంచిక జీవితంలోనూ ఒక కప్పు కాఫీని ఆకర్షిస్తామన్నమాట. మన లోపల ఏ శక్తి ప్రకంపనలను కలిగి ఉన్నామో వాటికి జత కలిసే భౌతిక సంఘటనలనే మనం జీవితంలోకి ఆకర్షిస్తామన్నమాట. ప్రతి ఆలోచన కూడా నిరాశాజనకంగా ఉంటే నిరాశే మిగులుతుంది. ఈ విశ్వం అంటే పాతాళ భైరవి అనుకోండి, అంతరంగ ప్రపంచం అనుకోండి, ఏదన్నా అనుకోండి, మీరు అడిగిన దానినే ప్రసాదిస్తుంది. మీరు ఆశాకర ఆలోచనలను కలిగి ఉన్నారా, నిరాశకర ఆలోచనలను కలిగి ఉన్నారా అనేది ఈ విశ్వానికి సంబంధం లేదు. మనలో ఉన్న పాతాళ భైరవికి ఇలాంటి సంబంధం లేదు, అది అంశం కాదు. ఉన్నతమైన ప్రకంపనాల శక్తి స్థాయిలో వ్యాధులు కూడా ఎలాంటి ప్రాణాంతకమైన వ్యాధి అయినా చాలా త్వరితంగా నయం అవుతూ ఉంటుంది అనమాట. మన లోపల ప్రతి ఆలోచన యొక్క ప్రకంపనతో జత కలిపిన వ్యాధినే మీరు చెడు భావన వలన సృష్టించుకోవడం జరుగుతుంది అనమాట. దానికి బదులుగా వ్యాధి గురించి బాధపడుతూ నిరాశపడడం మానేసి ఉన్నతమైన ప్రకంపనలను, ఉన్నతమైన ఆలోచనలను
ఆలోచనలను ఉన్నతమైన భావాలు కలిగి ఉన్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో ఉత్పన్నం చేసినట్లయితే అసలు అక్కడ వ్యాధి అనేది లేదు అన్న విధంగా మన దేహం నుండి మటమాయమైపోతూ ఉంటుందన్నమాట. ఈ ప్రకంపనల సిద్ధాంతం సైన్స్ పరంగా ఇంకొక ఉదాహరణ కూడా మనం చర్చించుకుందాం. ఉష్ణోగ్రతలో మంచుగడ్డగాను 1 డిగ్రీ సెంటీగ్రేడ్స్ నుండి 99 సెంటీగ్రేడ్స్ వరకు ద్రవ రూపంగాను వాయు రూపంలోనికి బాష్పీభవనం చెందుతూ ఉంటుంది కదా. ఏ విధంగా మనం మార్చలేము కదా. ఉష్ణశక్తిని సరఫరా చేసి ఆ నీటిని 100 సెంటీగ్రేడ్స్ వద్ద మాత్రమే వాయు రూపంలోకి మార్చగలం. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు ఉష్ణశక్తిని సరఫరా చేయకుండా మనం ఎంత ప్రయత్నించినా ఆ నీరు ద్రవం నుండి వాయు రూపంలోకి మారదు కదా. 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే చాలా ఆటోమేటిక్గా ఆ నీరు వాయువులుగా మారగలదు. అలాగే ఆ మాదిరిగానే ఒక కప్పు కాఫీని బాహ్య ప్రపంచంలో జీవితంలోకి ఆకర్షించడానికి మన లోపల సబ్కాన్షియస్ మైండ్లో ఆ కప్పు కాఫీకి తగ్గ ప్రకంపనలను అంటే ఊహాశక్తి, ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ను ఉత్పన్నం చేయవలసి ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే ఆ కప్పు కాఫీ వాస్తవ రూపంలో పొందుతామన్నమాట. ఓకే, ఎవరి సమస్యలను వారి వారి ఆత్మశక్తితో పరిష్కరించుకోవాలన్నమాట. మన అంతరంగ ప్రపంచంలోనే అన్ని సర్వశక్తి సామర్థ్యాలు, సర్వదక్షతలు ఇమిడి ఉన్నాయన్నమాట. మనంలోని బ్రహ్మ పదార్థం యొక్క సర్వధర్మాలు ఇమిడి ఉన్నాయి. ప్రతిరోజు 15 నిమిషాల నుండి 20 నిమిషాల మధ్య వ్యవధిలో, మరీ ముఖ్యంగా రాత్రి నిద్రకి ఉపక్రమించే ముందు చక్కగా ఊహాశక్తితో చక్కగా అలా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చొని ఆ ఊహాశక్తి ద్వారా మనం యోగ సాధన చేయడం ద్వారా మనం ఆ ఉత్పత్తి చేసిన ప్రకంపనాలకు అనుగుణంగా జీవితంలోకి దానిని ఆకర్షిస్తూ ఉంటాం అనమాట. అందుకని ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోవాలి. చైతన్య శక్తి పరంగా చూసినప్పుడు మీ దేహంలోని జీవకణాల కంటే మీరు ఎంత ఎక్కువగా తెలుసును, ఆ మాదిరిగా మీ యొక్క పూర్ణాత్మకు మీకంటే చాలా చాలా ఎక్కువ తెలుసు. ఆ జ్ఞానం ఎక్కువ ఉంటుంది కదా. కాన్షియస్ ఇంజనీరింగు అనే ఈ ప్రక్రియ 5 తలాల ప్రపంచం, మరి అంతకంటే ఎక్కువ ఉన్నత తలాల ప్రపంచంలో చోటు చేసుకుందనమాట. ఈ శక్తి సామర్థ్యాలన్నిటినీ గుప్తంగా మన అంతరంగంలోనే ఇమిడి ఉన్నాయన్నమాట. మన యొక్క లక్ష్యాలు, సంకల్పాలు వాస్తవ రూపం చెందించే పాత్రను మన యొక్క చైతన్య శక్తి క్రియాశీలకంగా నిర్వర్తిస్తూ ఉంటుంది. చాలా బాగా తను చేస్తుంది తన పాత్రని. మీరు చైతన్య శక్తితో వృద్ధి చెందుతున్నారు. మీరు చైతన్య శక్తిని ఎంత వినియోగిస్తే దాని యొక్క సామర్థ్యాలు అంతగా మీ వినియోగంలోకి వృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట. అందుకే సంకల్పం అనేది చాలా ముఖ్యము. ఈ చైతన్య శక్తి గురించి అవగాహన కూడా చాలా ముఖ్యము. మీ యొక్క భయాలు, సందేహాలు, సంశయాలు మరియు వ్యతిరేక నమ్మకాలతో ఆటంకపరిచినట్లయితే మీ యొక్క లక్ష్యాలు, సంకల్పాలు చాలా ఆటోమేటిక్గా వాస్తవ రూపం చెందుతాయి. క్వాంటమ్ ఫిజిక్స్ గురించి మనం కొంత సమాచారం తెలుసుకుందాం. ఇక్కడ ఈ సృష్టి అంతటికీ మూలాధారమైనది, అదృశ్యమైనది, అనిర్వచనీయమైనది అయిన ఈ శక్తిని మనం చైతన్య శక్తి అంటాం అన్నమాట. ఈ చైతన్య శక్తి దృశ్య రూపంలో తెలిసిన విషయంగాను, మరి అదృశ్య రూపంలో అవిదితంగాను ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఈ చైతన్య శక్తి విశ్వంలోని సకల చరాచర సృష్టిని పరుస్తున్నదిగా ఉంటూ అన్నింటిలోనూ అల్లుకుపోయి ఉంటుందన్నమాట. ఇది పరిశుద్ధమైన శక్తి. దీనినే దైవం అని, మహానిగూఢం అని, దివ్య శక్తి అని ఏ పేరుతో పిలుచుకున్నా పర్వాలేదు. కానీ దానిని సరళంగా మామూలుగా చైతన్య శక్తి అని పిలుస్తాం అన్నమాట. కాలం, ఆవరణ అనే 3 తలాల ప్రపంచమునకు మరి ఉన్నత తలాల ప్రపంచాలలో మీ యొక్క లక్ష్యం అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లో సృష్టింపబడుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాతనే ఈ భౌతిక జీవితంలోకి సంఘటనలుగా, వస్తువులుగా వాస్తవ రూపం చెందడం జరుగుతుందన్నమాట. అయితే మీ యొక్క లక్ష్యం, సంకల్పంకు అనుగుణంగా మీ అంతరంగంలో సృష్టింపబడుటకు అయిన కారణం ఏమిటి మరి? చైతన్య శక్తి మరొక స్థితికి రూపాంతరం చెంది విద్యుదయస్కాంత తరంగాలుగా మారుతాయి.
మీ యొక్క లక్ష్యం, సంకల్పం అనేది ఊహాశక్తి, ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ వలన విద్యుదయస్కాంత తరంగాలుగా మారే ప్రక్రియ 5 తలాల ప్రపంచం ఆ పైన గల ఉన్నత తలాలలో చోటు చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఈ ప్రక్రియ మన మానవ తర్కానికి, విశ్లేషణకు అందదు. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం మౌలికంగా ఈ విశ్వంలోని అన్ని వస్తువులు ప్రకంపిస్తున్న శక్తి తరంగాలే. ఇక్కడ మనకు కనిపిస్తున్న సౌర వ్యవస్థ, గ్రహాలు, ఉపగ్రహాలు, పర్వతాలు, లోయలు, నదులు, రాళ్ళు, చెట్లు, మనుషులు, సంస్థలు, పరిశ్రమలు అన్ని సమస్తము కూడా ప్రకంపిస్తున్న శక్తి తరంగాలే. క్వాంటం క్షేత్రం అనేది సామర్థ్యం గల ఒక మహాశక్తి క్షేత్రం. ఈ చైతన్య శక్తిని క్వాంటం క్షేత్రంగా పరిగణిస్తాం అన్నమాట. నోబెల్ బహుమతి గ్రహీత ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త మాక్స్ ప్లాంక్ మాటలో స్వతహాగా పదార్థం అనేది ఎక్కడా లేదు. ఒక పరమాణువులో కేంద్రకంలోని ప్రోటానులు, న్యూట్రానులు మరి ఇతర సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రాథమిక కణాలు మరి కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తున్న ఎలక్ట్రానులు ఏ శక్తి మరి బలాలతో అనుసంధానింపబడి ఉన్నాయో ఆ శక్తి మరి ఆ బలాలే ఈ సృష్టిలోని సమస్త పదార్థం యొక్క సృష్టికి మరి ఆ పదార్థం సమస్తము అనుసంధానింపబడడానికి మూలాధారమై ఉన్నది. చైతన్య స్వరూపమైన మేధో శక్తి ఒకటి ఆ శక్తిని మరి బలాల యొక్క ఉనికికి కారణమై ఉన్నది. ఆ చైతన్య స్వరూపమైన మేధో శక్తిని ఈ సృష్టిలోని సమస్త పదార్థం యొక్క గర్భస్థానం అంటారన్నమాట. చైతన్య స్వరూపమైన మేధోశక్తిని మనం చైతన్య శక్తి అని సాధారణంగా పిలుచుకుంటాం. ఐన్స్టీన్ అను ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త మరి నోబెల్ బహుమతి గ్రహీత మాటల్లో ఈ విశ్వంలోని సమస్త విషయాలకు, సంఘటనలకు, సృష్టికి కొన్ని విశ్వ నియమాలకు అనుసారంగా ఒక అదృశ్య శక్తి కారణభూతమై ఉంది. ఆ అదృశ్య శక్తిని మనం దైవ పదార్థం, గాడ్ స్టఫ్ అని కూడా మనం పరిగణించవచ్చు. ఆ దైవ పదార్థమును బ్రహ్మ అని, బ్రహ్మ పదార్థం అని, మహామూల చైతన్యమని ఏ పేరుతోనైనా మనం పిలుచుకోవచ్చు. క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వంలోని అన్ని వస్తువులు, నక్షత్రాలు, సూర్యుడు, గ్రహాలు, పర్వతాలు, నదులు, జీవరాశులు, వృక్షాలు, గడ్డిపోచలు, బ్యాక్టీరియా, వైరస్లు ఏమైనా కూడా అన్నీ కూడా తరంగాల రూపంలో ఉంటున్న శక్తి పట్లాలుగా ఉంటున్నాయన్నమాట. ఈ శక్తి పట్లాలు తరంగాలుగా అదే సమయంలో పదార్థంగా ఉండగలవు. తరంగ దైర్ఘ్యం ఎక్కువయ్యి ప్రకంపనాలు కొంతకాలం పాటు తగ్గుముఖం పట్టినప్పుడు అవి భౌతిక వస్తువులుగా మనకు కనిపిస్తాయి. నక్షత్రం తరంగాల రూపంలో ప్రకంపిస్తూ ఒక శక్తి పట్లం ఒకానొక ఫ్రీక్వెన్సీలో ఆ నక్షత్రం మనకు పదార్థంతో కూడిన భౌతిక వస్తువుగా దర్శనమిస్తుంది. సూర్యుడు ఒక శక్తి పట్లం ఒకానొక ఫ్రీక్వెన్సీ గల ప్రకంపనాలతో మనకు భౌతిక పదార్థంగా, భౌతిక వస్తువుగా దర్శనమిస్తున్నది. ఒక నది, ఒక సరస్సు, ఒక పర్వతం, ఒక వృక్షం, ఒక జింక, ఒక నెమలి, ఒక మనిషి, ఒక సూక్ష్మ క్రిమి, ఇలా అన్నీ ఆయా నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలు గల ప్రకంపనాలు గల శక్తి పట్లాలే. అయితే ఈ శక్తి పట్లాలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి? మహామూల చైతన్య శక్తి అంటే బ్రహ్మ పదార్థం నుండి ఉద్భవిస్తున్నాయన్నమాట. ఇక మన యొక్క లక్ష్యం, సంకల్పం విషయం దగ్గరికి వద్దాం. ఒక లక్ష్యంను ఎంచుకొని ఊహాశక్తితో మరి మన అంతరంగ ప్రపంచంకు సబ్కాన్షియస్ మైండ్ అప్పచెప్పినప్పుడు దానికి అనుగుణంగా చైతన్య పదార్థం ఒకానొక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీని గల విద్యుదయస్కాంత తరంగాలుగా రూపాంతరం చెంది మెదడు అనే దేహంలోని అవయవం ఉత్పత్తి చేసే జీవరసాయనాలతో సంయోగం చెంది భౌతిక ప్రపంచంలోకి వెలువడతాయి. ఈ జీవరసాయనిక విద్యుదయస్కాంత తరంగాల పట్లంను భౌతిక వస్తువు అని, భౌతిక సంఘటన అని పరిగణిస్తూ ఉంటాం. ఈ భౌతిక సంఘటనలు, భౌతిక వస్తువులు
మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు వాటిని జీవిత అనుభవాలు అని అనుకుంటాం అన్నమాట. మహామూల చైతన్యంలోని చైతన్య శక్తి ఒకానొక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ గల ప్రకంపనాలతో ఒక రూపం తీసుకుంటుంది. ఆ రూపంనే మనం భౌతిక సంఘటన అంటాం. అయితే ఈ ప్రక్రియ సమస్తము 5 తలాల ప్రపంచం మరి ఆపై ఉన్నత తలాల ప్రపంచాలలో చోటు చేసుకుంటుంది. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం సృష్టించే ప్రక్రియ ఇలా ఉంటుంది అని శాస్త్రవేత్తలు భావించడం జరుగుతుంది. మన ప్రాచీన ఋషులు ఈ సృష్టించే ప్రక్రియలో చాలా ఆరితేరిన వారు. కాలక్రమంలో ఈ ప్రక్రియ మానవ జాతికి ఒక నిగూఢ రహస్యంగా మిగిలిపోయింది. మన యొక్క లక్ష్యంను అనుగుణంగానే వెలువడే ఆలోచన తరంగాలు ఈ విశ్వంలోని చైతన్య శక్తిని గ్రహించి భౌతిక వస్తువులుగా, భౌతిక సంఘటనలుగా ఉన్నత తలాల్లో చోటు చేసుకునే మెకానిజం వాస్తవ రూపం చెందిస్తాయన్నమాట. ఈ మెకానిజంలో మన ప్రాచీన ఋషులు ఆరితేరినవారు. అయితే ఇప్పుడు అది మరుగున పడిపోయింది. దానిని రహస్యంగా ఇప్పుడు అనుకుంటున్నాం. మీరు ఎంపిక చేసుకోనంత వరకు జీవితంలోని సాధ్యాలని చెల్లాచెదురుగా పరిమితులతో కూడుకున్నట్టుగా ఉంటాయన్నమాట. శుద్ధమైన సామర్థ్యంతో ఉంటాయి. మీ ఎంపిక అనేది మీ యొక్క స్వయం ఎరుకత యొక్క స్థితిపై ఆధారపడి ఉంటుంది. మీ స్వయం ఎరుకత ఎంత ఎక్కువగా ఉంటుంటే అంత ఖచ్చితంగా మీరు వాంఛించిన లక్ష్యంను వాస్తవ రూపం చెందించుకోగలుగుతారు. స్వయం ఎరుకత తక్కువగా ఉంటున్న స్థాయిలో వాస్తవ రూపం చెందించే ప్రక్రియపై మనకు పట్టును, నియంత్రణను కోల్పోవడం జరుగుతుందన్నమాట. అందుకే మనం లక్ష్యం ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎరుకతో గుడ్డి ఎద్దు చేలో పడినట్లుగా కాకుండా ఉండవలసి వస్తుందన్నమాట. ఎరుకతో ఉండాలి. మీరు ఏది వాంఛిస్తున్నారో అను విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దానిని మీరు పొందుతారు. మీరు దేని పట్ల ఆలోచిస్తున్నారో దానికి శక్తిని ఇవ్వడం ద్వారా అది భౌతిక సంఘటనగా వాస్తవ రూపం చెందుతుంది. అందుకనే ఆలోచనల పట్ల ఎరుక కలిగి ఉండాలి. మనం ఏం ఆలోచిస్తున్నాము, మన భావన ఎలా ఉంది, ఆ ఎరుక ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట. ఈ భౌతిక తలంలో సంఘటనలు సృష్టింపబడడానికి కారణం అహం, ఈగో అన్నమాట అనే విషయంను విస్మరించరాదు. ఈ భౌతిక ప్రపంచంలోని అన్ని విషయాలలోనూ ఈ అహం అనేది భౌతిక వాస్తవంతో ముడిపడేటట్లు చేస్తుంది. మీ యొక్క దేహం, వ్యక్తిత్వం, ఇంటెలిజెన్సు మరి అన్ని ఫలితాలను అన్నింటినీ భౌతిక వాస్తవంతో అంటే 3 తలాల ప్రపంచంతో ముడిపడే విధంగా ఈ అహం నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. వాస్తవ రూపం చెందించే కళ అనేది మీ యొక్క తెలివిని మరి హేతుబద్ధమైన ఆలోచనలను చేర్చుకొని అదృశ్య రూపంలోని ప్రపంచంలోకి చొచ్చుకొని ఉంటుంది. ఆ అదృశ్య రూపంలోని ప్రపంచంలో అపారమైన శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి. ఈ కళ అనేది కాలం ఆవరణ అనే చట్టమునకు అతీతంగా పనిచేస్తూ ఉంటుంది. మరి బహుళ తలాల ప్రపంచంలోని చైతన్య శక్తిని గ్రహించి మీ యొక్క లక్ష్యంనకు అనుగుణంగా భౌతిక సంఘటనలుగానో వస్తువులుగానో వాస్తవ రూపం చెందడం జరుగుతుందన్నమాట. శక్తి నిత్యత్వ నియమం అంటే ఈ విశ్వంలోని శక్తి సృష్టింపబడదు, మరి నశింపబడదు. ఈ విశ్వంలోని శక్తి ఒక రూపం నుండి మరో రూపంలోకి మారుతూ ఉంటుంది. ఈ నియమాన్ని అనుసరించి మన యొక్క లక్ష్యాలు స్పందించిన చైతన్య శక్తి రూపాంతరం చెంది జీవిత అనుభవాలుగా ప్రకటితమవుతాయి. ఈ ప్రక్రియ అనేది ఒక సాంకేతిక శాస్త్రం. ఈ టెక్నాలజీని మన ప్రాచీన ఋషులు చాలా చక్కగా ఉపయోగించేవారన్నమాట. శక్తి తరంగాలు ఒక నిర్దిష్టమైన రూపమును కానీ ఆకారం కానీ తీసుకోకుండా పరిశుద్ధమైన సామర్థ్యంతో ఈ విశ్వంలో ఉనికిని కలిగి ఉంటాయన్నమాట.
అయితే ఈ శక్తిని ఒక నిర్దిష్ట రూపం ఆకారంలోకి రూపాంతరం చెందించటానికి కారణం ఏది? దానికి కారణం మీ యొక్క ఊహాశక్తి ద్వారా లక్ష్యాలు సంకల్పాలను సబ్కాన్షియస్ మైండ్కు అంటే అంతరంగ ప్రపంచమునకు తెలియచేయటం వలన ఆ పరిశుద్ధమైన శక్తి తరంగాలు ఆ చైతన్య శక్తి ఒక నిర్దిష్టమైన రూపం లేదా ఆకారంలోకి రూపాంతరం చెందడం జరుగుతుందన్నమాట. ఆ లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్లుగా వివిధ రకాలుగా చిత్రీకరణ చేయడం ప్రారంభించిన క్షణం నుండే ఈ చైతన్య శక్తి ఒక నిర్దిష్ట రూపం ఆకారంలోకి రూపాంతరం చెందడం ఆరంభమవుతుందన్నమాట. ఆత్మ అనేది భౌతిక ప్రపంచం మరి చైతన్య శక్తి రెండింటిలో ఉంటుంది. కానీ అహం అనేది కేవలం ఈ 3 తలాల భౌతిక ప్రపంచంలో ఉంటుంది. ఈ దేహంలో ఉన్న మీరు ఆత్మగా అహంగా ఎంచబడతారు. చైతన్య శక్తికి మరి ఈ భౌతిక వాస్తవానికి మధ్య వారధి బ్రిడ్జి వంటి వాళ్ళం అన్నమాట మనం. అందుకే ఊహాశక్తి అనేది అత్యంత ఆవశ్యకమైనది. భౌతిక సంఘటనలు భౌతిక వస్తువులుగా రూపాంతరం చెంది వాస్తవ రూపం చెందడానికి మీ యొక్క లక్ష్యాలు అనేవి చాలా ఆవశ్యకం. లక్ష్యాలు లేకుండా భౌతిక సంఘటనలు వాస్తవ రూపం చెందవు. విత్తనమును విత్తకుండా చెట్టు రాదు కదా. మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. ఈ అభ్యాసంలో మరీ ముఖ్యంగా మీ యొక్క జీవన శైలి, కుటుంబం మరియు బంధుమిత్రులతో, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మొదలగు విషయాలలో తారసపడే వ్యక్తులతో మీరు ఎలాంటి ప్రవర్తనను, వ్యవహార శైలిని, సరళిని కలిగి ఉంటారు అనే విషయాలను సాధన చేద్దాం. ఓకే, సుఖాసనంలో హాయిగా కూర్చుని రెండు కళ్ళు మూసుకుని దీర్ఘమైన శ్వాసలు 2-3 తీసుకుని అలాగ 4 నిమిషాల పాటు శరీరం అంతా రిలాక్స్ అవ్వనివ్వండి. ఇప్పుడు లక్ష్యం అనేది అంటే ఆరోగ్య సమస్య నుండి బయటపడడం, ఊబకాయం తగ్గడం, కుటుంబ కలహాలు సమస్య పోవడం, ఆర్థిక విషయం, ఒక ప్రాజెక్టు పూర్తి చేయడం, ఏదైనా కావచ్చు, ఎంచుకోండి. అది నెరవేరినప్పుడు మీ యొక్క జీవిత శైలి ఎలా ఉంటున్నది, కుటుంబం బంధుమిత్రులతో మీ యొక్క భావనలు ఎలా పంచుకుంటున్నారు, మీ యొక్క ఆత్మవిశ్వాసం స్థాయిలు ఎలా ఉంటున్నవి, ఇలా అన్ని రకాలుగా చిత్రీకరణ చేయండి. ఎమోషన్స్ మరి ఫీలింగ్స్లో చిత్రీకరణ చేయండి. చాలా వివరణాత్మకంగా చిత్రీకరణ చేయాలన్నమాట. 10-15 నిమిషాలు ఈ అభ్యాసం సాధన చేసి ఇంట్లో, ఆఫీస్లో మిత్రులతో ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా బట్టలు ధరిస్తున్నారు, అన్ని వివరాలు మనం చక్కగా చిత్రీకరణ చేయాలి. మిమ్మల్ని మీరు విలువ ఇవ్వడం చేయండి. నేను చాలా సంపాదించగల అర్హత కలిగి ఉన్నాను అండ్ అలాంటి దృఢమైన వాక్యాల్లో ఉండాలన్నమాట. మీ లోపల ప్రకంపనలను వృద్ధి చెందించాలన్నమాట. ఆ ప్రకంపనలకు అనుగుణంగా ఆకర్షణ సిద్ధాంతం చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట. అప్పుడు మనం వాంఛించిన సంకల్పాలు చాలా సులభంగా నెరవేరగలుగుతారు. ఉన్నతమైన ప్రకంపనలు వృద్ధి చెందించి లక్ష్యాలు, సంకల్పాలు వాస్తవ రూపం చెందించడమే ఈ అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి మీ యోగక్షేమాలను చూసేదెవరు? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. వేరే ఆలోచనలు లేకుండా నిత్యము తనను తానే నమ్ముకుని తన స్వీయ ధ్యానంలోనే ఉంటూ తనను తాను సేవించుకుంటూ వారి యోగక్షేమాలను నేను అంతర్ప్రపంచం వహిస్తాను, వాళ్ళ యోగక్షేమాలను నేను వహిస్తాను. మన ఆత్మధర్మంలో మనం ఉంటూ కర్మలను ఆచరిస్తున్నప్పుడు, కర్మఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తున్నప్పుడు, అంతరంగ ప్రపంచాన్ని పూర్తిగా విశ్వసించినప్పుడు మనకి ఎల్లప్పుడూ గైడెన్స్ ఇవ్వబడుతుందన్నమాట. ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆ కౌరవ సభలో తనను రక్షించడానికి ఎవరూ రారు. ఆమె తన అంతరంగ ప్రపంచానికి శరణాగతి పొందింది. అప్పుడు ఈ విశ్వం ఆమెకు రక్షణ కవచంగా నిలిచింది. అంటే మూల చైతన్యం లేదా బ్రహ్మ పదార్థం లేదా శ్రీకృష్ణుడు చైతన్య శక్తి ఆమెను రక్షించిందన్నమాట. ఈ విశ్వంలో ప్రతి ఒక్కరిని, ప్రతి ప్రాణిని రక్షించేది
ఆ చైతన్య శక్తియే. ఈ చైతన్య శక్తి మహా విశ్వమంతా వ్యాపించి ఉందన్నమాట. ఈ చైతన్య శక్తియే మీ అంతరంగ ప్రపంచంలోనూ ఇమిడి ఉంది. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మయే బ్రహ్మ పదార్థమై ఉంది. ఈ బ్రహ్మ పదార్థమే మన అంతరంగ ప్రపంచంలోనూ ఈమిడి ఉంది. రాముడొక్కండుండ కదవేమి మనకు అని శ్రీ రామదాసు ఆ చైతన్య శక్తి మన అంతరంగ ప్రపంచంలో ఉండగా మనకి కొదవేమిటి అని చెప్తున్నాడు అనమాట. ద్రౌపది సంపూర్ణ శరణాగతితో తన అంతరంగ ప్రపంచాన్ని ఆశ్రయించినప్పుడు ఈ విశ్వం లేకపోతే అంతరంగ ప్రపంచం ఆమెకు అక్షయ వస్త్రాలను ప్రసాదించి రక్షణనిచ్చింది. అలాగే ప్రహ్లాదుడు అనేక విధాలుగా హిరణ్యకశిపుడి చేత చిత్రహింసలకు గురైనప్పుడు తన అంతరంగ ప్రపంచాన్నే శరణు వేడాడు. అన్ని వేళలా ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు. గజేంద్ర మోక్షంలో గజరాజు 1000 సంవత్సరాలు తన అహంకారంతో పోరాడి అలసిపోయి చివరకు తన అంతరంగ ప్రపంచమును శరణుజొచ్చినప్పుడు రక్షింపబడ్డాడన్నమాట. ఈ విశ్వం లేదా ఈ మహామూల చైతన్యం బ్రహ్మ పదార్థం యొక్క సర్వధర్మాలు సర్వశక్తి సామర్థ్యాలు కూడా మన అంతరంగంలోనే ఇమిడి ఉన్నాయన్నమాట. నేను మరి నా తండ్రి ఒక్కటే. ఈ దేహంతో నేను మరి అంతరంగ ప్రపంచం అయిన నా తండ్రి ఒక్కటే. అంతరంగ ప్రపంచం అనేది అనంతకాలము మీ వెంటే ఉంటుంది. మీరు ఆత్మస్వరూపులు కనుక అనంతకాలము జన్మ పరంపరలను కొనసాగిస్తూనే ఉంటారు. ఈ భూమి ఆ తర్వాత కోటాను కోట్ల లోకాలు అన్నమాట. ఆ కోటాను కోట్ల లోకాలలోనూ జన్మ పరంపరలను అనంతకాలం పాటు కొనసాగుతూనే ఉంటాయి. నేను మరి నా ఆత్మ ఒకటే. నేను మరి నా అంతరంగ ప్రపంచం ఒకటే. నేను మరి నా సబ్కాన్షియస్ మైండ్ ఒకటే. నేను మరి నాలోని దైవ సామ్రాజ్యము ఒకటే. అహం బ్రహ్మాస్మి. ఈ ఆత్మయే బ్రహ్మ పదార్థమై ఉంది కనుక జీవితంలో నేను వాంఛించినవన్నీ నాలోని బ్రహ్మ పదార్థం నుండి వాస్తవ రూపం చెందించుకుంటున్నాను. అనేక తలాల్లోకి విస్తరించిన ఆత్మ మీరు. ఈ విశ్వంలో మీరే. మీ యొక్క ఉనికియే ఒక బ్రహ్మాండమైన రహస్యం. భౌతికత మరి ఆధ్యాత్మికత అనేవి మీ జీవితంలో వేరువేరుగా ఉన్నాయని భావించకండి. భౌతికత మరి ఆధ్యాత్మికత అనేవి రెండు ఒక్కటే. దైవ సామ్రాజ్యం మీలోనే ఉన్నది. దేవుడు ఉన్నాడు అనేది ఎంత హేతుబద్ధమో మీరు కూడా అంతే. మీలోనే దైవత్వం ఇమిడి ఉంది. ఆ దైవమే మీ ద్వారా వాస్తవ రూపం చెందుతుంది. మిమ్మల్ని భయపట్టే దుష్టశక్తులు అంటే ఈ విశ్వంలో ఎక్కడా లేవు. ప్రతి లోకానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఇతర లోకవాసులెవరూ మిమ్మల్ని భయపెట్టడం అనేది జరగదు. మీలో ప్రతి ఒక్కరికి బుద్ధుడు, మహావతార్ బాబాజీ, జరాతృష్ణ, జీసస్ క్రైస్తు, శ్రీకృష్ణుడు స్థాయికి చైతన్య పరిణామం చెందగల అంతర్గత మెకానిజం మీలోనే ఇమిడి ఉంది. మీరే దైవాలు. మిమ్మలను భయపెట్టడానికి, మీ యొక్క ఆధ్యాత్మిక చైతన్య పరిణామాన్ని ఆటంకపరచడానికి ఇతర లోకవాసులు కానీ ఏ గ్రహాంతర వాసులు కానీ ఇదివరకు ఎప్పుడూ ఈ భూమిపై గల జీవజాతులపై దాడి చేయడం అనేది జరగనే లేదు. ఇక ముందు కూడా అలాంటి దాడులు జరగవు. ఇదివరకే ఇతర లోకవాసులు ఈ భూమి మీద గల మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక చైతన్య పరిణామాన్ని ఆటంకపరిచి ఉంటే బుద్ధుడు, జీసస్, మహావతార్ బాబాజీ, జరాతృష్ట్ర, జీసస్ క్రైస్ట్ వంటి మహా అవతార పురుషులు ఈ భూమి మీద ఉద్భవించేవారే కాదు. మీ అంతరంగంలోని అనంతమైన శక్తి సామర్థ్యములను ఎరుకలోకి తెచ్చుకోవడమే మీ జీవితం యొక్క లక్ష్యం అన్నమాట. ఎక్కడికి వెళ్ళగలం? అంతరంగ ప్రపంచం నుండి దూరంగా ఎక్కడికని వెళ్ళగలం మనము? మీ యొక్క వాక్యాలు ఈ నిత్య శాశ్వతమైన జీవితానికి స్వాంతన చేకూరుస్తూ ఉంటాయి.
అవతార పురుషుని యొక్క మహాపరివాక్యాలు. నేను అంతరంగంలోని చైతన్యాన్ని, మీ జీవితం యొక్క ఆహారాన్ని, ప్రాణాధారాన్ని. మహా పరివాక్యాలు అన్నమాట ఇవి. ఎవరి కోసం వెతుకుతారు? జీవితంలో ఎదురయ్యే అనేక ప్రశ్నలకు, సమస్యలకు, సవాళ్లకు సమాధానాలు, పరిష్కారాలు ఇచ్చేది ఎవరు? సర్వకాల సర్వావస్థలలో నిద్రించిన, మేల్కొనిన, ఎరుకలో ఉన్న, ఎరుకలో లేకపోయినా, ఈ లోకంలో ఉన్న, ఎక్కడ ఉన్నా మనల్ని సమాధానపరిచేది ఎవరు? మనకు రక్షణ గోడగా ఎల్లవేళలా కాపాడేది ఎవరు? మనలోని బ్రహ్మ పదార్థం, అది దైవ పదార్థం. అన్ని వేళల్లోనూ మనకు సమాధానాలను, పరిష్కారాలను ఇస్తూ ఉంటుంది, మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఒక అవతార పురుషుడు జీసస్ క్రైస్ట్ ఇచ్చిన భరోసా ఇదనమాట. అవతార పురుషుడు బుద్ధుడు కూడా అలాంటి భరోసాని ఇచ్చాడు మాస్టర్స్. 2500 సంవత్సరాల తర్వాత మళ్ళీ మైత్రేయ బుద్ధుడిగా మళ్ళీ వస్తానని తెలియచేశారు మహానుభావుడు. ధర్మానికి హాని జరిగినప్పుడు, అధర్మం విజృంభించినప్పుడు ధర్మరక్షణ, దుష్టులను శిక్షించడం కోసం మళ్ళీ మళ్ళీ అవతరిస్తూనే ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేశారు. మీ అంతరంగ ప్రపంచం నుండి ఏది పోగొట్టబడదు. ఆ దైవత్వపు అర్థశాస్త్రంతో ఏది కూడా విస్మరింపబడదు, ఏది పోగొట్టుకోబడదు. మీ యొక్క పరిమితి దృష్టి వలన ఆ అదృశ్య పరిణామాలు మీకు అర్థం కావు, కనపడవు. ఈ ప్రపంచాన్ని ఏ విధంగానూ మనం మార్చలేము. అంతర్ప్రయాణం తప్ప మరే విధమైన మార్గము లేదు. నా అంతర్ప్రయాణం మరి నేను అను ఈ ఆత్మ, మరి నాలోని ఈ చైతన్య శక్తియే నా యొక్క ప్రపంచమును మార్చివేయగలదు. అన్ని వేళల్లోనూ నాకు రక్షణగా, నా జీవితానికి భరోసాగా ఇచ్చేది, నన్ను కాపాడేది నాలోని చైతన్య పదార్థమే. కొదవేమి మనకు రాముడొక్కడుండా. అంతర్ప్రపంచంలోని చైతన్య శక్తి మనకు ఉండగా మనకి కొదవేమింది? మీరు అడగక మునిపే మీకు ఏమేమి కావాలో మీలోని తండ్రికి అన్నీ ముందుగానే తెలుస్తుంది. మీ యొక్క యోగక్షేమాలను వహించే బాధ్యత మీలోని అంతరంగ శక్తి తీసుకుంటుంది. మీరు స్వర్గంలో దేనిని ప్రతిష్ఠించి ఉన్నారో ఆ మాదిరిగా ఈ భూమి మీద మీ అభీష్టం నెరవేరును. మీరు ఏ విధంగా చిత్రీకరణను మీ మనోక్షేత్రంలో చేసుకుంటున్నారో ఖచ్చితంగా దానినే పొందుదురు. దేనినైనా వాంఛించి దానిని ఊహాశక్తి ద్వారా సబ్కాన్షియస్ మైండ్నకు, అంటే స్వర్గం, ఆత్మశక్తికి చేరవేస్తాము. దానిని సబ్కాన్షియస్ మైండ్ అనేది వాస్తవ రూపం చెందిస్తుంది, నెరవేరుస్తుంది. అంతరంగ ప్రపంచం మనకు అప్పచెప్పినప్పుడు ఇక దానిని నెరవేర్చే బాధ్యత అది చూసుకుంటుంది.